మన ఛానల్లో ఉన్న నిరుపేద నిరుద్యోగ విద్యార్థులకు మన యాప్లో చాలా తక్కువ కాస్ట్లో నిష్ణాతులైనటువంటి 20 ఇయర్స్ ఫ్యాకల్టీ చేత క్లాసెస్ అయితే చెప్పించడం జరిగిందండి. చాలా తక్కువ కాస్ట్లో. ప్లే స్టోర్ నుంచి ఆర్కే ట్యుటోరియల్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ ఏపీ గ్రామ వార్డు సచివాలయానికి సంబంధించినటువంటి కేటగిరీ 1 ఫుల్ కోర్సు, డిజిటల్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి ఫుల్ కోర్సు, ఏపీ Group-2కి సంబంధించి లేటెస్ట్ సిలబస్తో అన్ని క్లాసెస్ అయితే చెప్పించడం జరిగింది. సోషియాలజీకి సంబంధించి కూడా సపరేట్ కోర్సు జస్ట్ 97 రూపీస్కి అంతే చేస్తున్నామండి. అందరు కూడా గమనించాలి. యానిమల్ హస్బెండరీ కోర్సు, అంతేకాకుండా అన్ని కోర్సులపైన టెస్ట్ సిరీస్ కూడా మన యొక్క యాప్లో అందుబాటులో ఉన్నాయి. ఒకసారి యాప్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుందండి. డౌన్లోడ్ చేసుకొని ముందుగా డెమో క్లాసెస్ వినండి. ఇక్కడ కోర్స్ పైన క్లిక్ చేయగానే మీకు కంటెంట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. కంటెంట్ పైన క్లిక్ చేయగానే రెడ్ కలర్లో మీకు ఫ్రీ కంటెంట్ అయితే కనిపిస్తుందండి. ఒకసారి క్లిక్ చేసి చూడండి. కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఉంటాయి. ఇక్కడ బై నవ్ అనే ఆప్షన్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేస్తే మీకు కంప్లీట్గా బై అయితే అవుతుందండి. ఓకేనా? ఆల్ ది బెస్ట్. మంచి అవకాశాన్ని అందరూ కూడా ఉపయోగించుకోండి. థ్యాంక్ యూ. క్వశ్చన్ నెంబర్ 1. సింధు నాగరికతకు చెందిన కాంస్యంతో చేసిన నాట్యగత్తె విగ్రహము ఈ నగరంలో లభించింది. ఆన్సర్ ఆప్షన్ 2 మొహంజోదారోలో లభించింది ఫ్రెండ్స్. ఓకేనా? ఇదొక కంచు విగ్రహము తవ్వకాలలో దొరికింది. నెక్స్ట్ 1. సింధు నాగరికత ప్రజలకు తెలియనటువంటి లోహము ఏంటి? ఆన్సర్ ఆప్షన్ 4 ఇనుము. ఇనుము వీరికి తెలియదు. నెక్స్ట్ 1. ఆర్యుల యొక్క జన్మస్థలము ఆర్కిటిక్ ప్రాంతమని ప్రతిపాదించినది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 3 బాలగంగాధర్ తిలక్. నెక్స్ట్, గాయత్రి మంత్రము ఈ వేదంలో కలదు. ఆన్సర్ ఆప్షన్ 1 ఋగ్వేదంలో కలదు. నెక్స్ట్ 1. పురాణాల యొక్క సంఖ్య ఎంత? ఆన్సర్ ఆప్షన్ 4 18. పురాణాలు ఎన్ని ఫ్రెండ్స్? మొత్తము 18. నెక్స్ట్ 1. పంచవ్రతాలలో మహావీరుడు చేసినటువంటి సూత్రము ఏంటి? ఆన్సర్ ఆప్షన్ 4 బ్రహ్మచర్యము. నెక్స్ట్ 1. బుద్ధుడు ధర్మచక్ర పరివర్తనాన్ని ఎచ్చట నిర్వహించడము జరిగింది. ఆన్సర్ ఆప్షన్ 2 సారానాథ్. నెక్స్ట్ 1. 4వ బౌద్ధ సంగీతిని నిర్వహించినటువంటి చక్రవర్తి పేరేంటి? ఆన్సర్ ఆప్షన్ 4 కనిష్కుడు. నెక్స్ట్ 1. మహాబలిపురంలో పంచపాండవ రాతి రథాల నిర్మాత ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 1 మొదటి నరసింహ వర్మ. నెక్స్ట్ 1. 4వ బౌద్ధ సంగతిని నిర్వహించినటువంటి చక్రవర్తి ఎవరు? దిస్ వన్ కంప్లీటెడ్. నెక్స్ట్ 1. నవరత్నాలు అనే పండితులు వీరి ఆస్థానంలో ఉన్నటువంటి ముఖ్యమైన వ్యక్తులుగా చెప్పుకోవచ్చు. ఆన్సర్ ఏంటి మరి? ఆప్షన్ 3 చంద్రగుప్త విక్రమాదిత్యుని కాలంలో ఉన్నటువంటి వ్యక్తులే నవరత్నాలు. వీళ్ళు చాలా ప్రాముఖ్యత కలిగినటువంటి పండితులు. నెక్స్ట్ 1. ప్రయాగ వద్ద మహామోక్ష పరిషత్తులు అనే సభలు నిర్వహించిన వారు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 3 హర్షవర్ధనుడు. నెక్స్ట్ 1. మహావీరుని బోధనలు ఈ భాషలో సాగాయి. ఏ భాష ఫ్రెండ్స్ మరి? ఆన్సర్ ఆప్షన్ 3. సారీ ఫ్రెండ్స్, ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 ప్రాకృతంలోనే మొత్తం జరిగాయి. మహావీరుని బోధనలు ఏ భాషలో జరిగాయి? ప్రాకృతములో. నెక్స్ట్ 1. భారతదేశంపై దండెత్తిన మొదటి విదేశీ రాజు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 1 సైరస్. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ 1. మొదటి జైన మత తీర్థాంకరుడు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2 వృషభనాథుడు. నెక్స్ట్ 1. అష్టాంగ మార్గము బోధించిన తత్వవేత్త పేరు ఏంటి? ఆన్సర్ ఆప్షన్ 2 గౌతమ బుద్ధుడు. నెక్స్ట్ 1. బౌద్ధ మత గ్రంథాలు త్రిపీటకములు ఈ భాషలో వ్రాయబడ్డాయి. ఆన్సర్ ఆప్షన్ 1 పాలీ భాషలో. ఇంపార్టెంట్ క్వశ్చన్, గుర్తుంచుకోవాలి, చాలాసార్లు ఎగ్జామ్లో అడిగారు. నెక్స్ట్ 1. వడ్డీ వ్యాపారం గురించి తెలియచేస్తున్నటువంటి
బ్రాహ్మణము ఏంటి? 17వది ఆప్షన్ 2 శతపథ బ్రాహ్మణము. నెక్స్ట్ వన్, యోగా సుదర్శనంను స్థాపించినది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 1 పతాంజలి. నెక్స్ట్ వన్, వేదాలలో పేర్కొన్న సతుద్రి అనే నది ప్రస్తుతము ఈ విధంగా పిలువబడుతుంది. ఆన్సర్ ఆప్షన్ 2 సట్లైజ్ నదిగా ప్రస్తుతము పిలువబడుతున్నటువంటి నదియే సతుద్రి. నెక్స్ట్ వన్, వేదాలలో పేర్కొన్న సతుద్రి అనే నది ప్రస్తుతం ఈ విధంగా పేర్కొనబడుతుంది. ఓకే, సట్లైజ్ కంప్లీటెడ్. నెక్స్ట్, సల్లేఖన వ్రతము ఆచరించి శ్రవణ బేలగోలలో మరణించిన మౌర్య చక్రవర్తి ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 4 చంద్రగుప్త మౌర్యుడు. సో ఫ్రెండ్స్, ఈ సల్లేఖన వ్రతము అంటే ఏంటంటే నిద్ర ఆహారాలు లేకుండా, మంచి నీరు కూడా తీసుకోకుండా ఏదైనా ఒక గుహలోకి వెళ్ళి, ఓకేనా, గుహలోకి వెళ్ళి అక్కడే ధ్యానం చేస్తూ అలాగే ఉండిపోయి ప్రాణాలు వదలడమే సల్లేఖన వ్రతము. సో ఫ్రెండ్స్, ఇది చాలా చాలా కఠినమైనటువంటిది ఫ్రెండ్స్, ఓకేనా. సో గుర్తుంచుకోవాలి, చంద్రగుప్త మౌర్యుడు ఈ యొక్క వ్రతాన్ని చేసి మరణించడం జరిగింది. నెక్స్ట్ వన్, అశోకుడు నిర్మించిన స్తూపాలపై చెక్కబడిన చిహ్నాల జతలలో తప్పుగానున్న జతను గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ 4 సారానాథ్ ఒక సింహము. నెక్స్ట్ వన్, భారతదేశంలో మొదటి క్రైస్తవ మత ప్రచారకుడు సెయింట్ థామస్ ఈ రాజు కాలంలో భారతదేశంలో పర్యటించడం జరిగింది. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 గోండో ఫెర్నాస్. నెక్స్ట్ వన్, సంగం యుగం ఈ భాషకు స్వర్ణ యుగంగా చెప్పుకోవచ్చు. ఆన్సర్ ఆప్షన్ 2 తమిళము. నెక్స్ట్ వన్, భూమి ఆకర్షణ శక్తిని వివరించిన ఇండియన్ న్యూటన్ అని పేరుగాంచినది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2 బ్రహ్మగుప్తుడు. నెక్స్ట్ వన్, హస్తాయుర్వేదం అనే పశువైద్య గ్రంథంను వ్రాసినది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2 పాలకాప్యుడు. నెక్స్ట్ వన్, క్రింది వానిలో తమిళ భాషలో ఇతిహాసము ఏంటి? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 1 and 2. 1 and 2 మణిమేఖలై, శిలపాధికారం అనేవి తమిళ భాషలో ఇతిహాసాలుగా పేర్కొనవచ్చు. నెక్స్ట్ వన్, శ్రీరాముని సోదరుడు లక్ష్మణుని యొక్క సంతతిగా ప్రకటించుకున్న రాజపుత్రులు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2 ప్రతిహారులు. నెక్స్ట్ వన్, సోలంకీలు ఏ ప్రాంతాన్ని రాజధానిగా చేసుకొని పాలించారు? ఆన్సర్ ఆప్షన్ 4 అన్విల్వాడ్. నెక్స్ట్ వన్, తురుష్క దండన అనే పన్ను విధించిన గహద్వాల పాలకుడు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 1 చంద్రదేవుడు. నెక్స్ట్ వన్, ఖజురహో ఆలయాన్ని నిర్మించినటువంటి రాజవంశీయులు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 1 చందేలులు. నెక్స్ట్ వన్, మిలిందా పన్వా అనే గ్రంథం రచించిన ఇండో గ్రీకు రాజు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2 మినాండార్. నెక్స్ట్ వన్, పంచరత్నాలు అనే కవులు వీరి ఆస్థానంలో కలరు? ఆన్సర్ ఆప్షన్ 1 లక్ష్మణ సేనుని ఆస్థానంలో. నెక్స్ట్ వన్, గంగావతరణ శిల్పం గల ప్రదేశము ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 తీర దేవాలయము మహాబలిపురం. నెక్స్ట్ వన్, పల్లవుల కాలంలో ఘటిక స్థానాలు వేటి కోసం నిర్మించడము జరిగింది? ఆన్సర్ ఆప్షన్ 3 విద్యా సంస్థలు. ఘటికలు అంటే ఏంటి? విద్యా సంస్థలు. నెక్స్ట్ వన్, అశోకుని పేరు మనకు కనిపించే శాసనము మస్తి. అశోకుని పేరు అంటే ఇతని పేరు కనిపిస్తుంది. సో ఈ మస్కి ఏ రాష్ట్రంలో ఉంది ఈ శాసనము? ఆన్సర్ ఆప్షన్ 3 కర్ణాటక. నెక్స్ట్ వన్, పూరి నగర నిర్మాత ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 1 చోడ గంగదేవుడు. నెక్స్ట్ వన్,
తమిళ సాహిత్యంలో కవి చక్రవర్తి అని ఎవరిని పేర్కొంటాము? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 కంబన్. నెక్స్ట్ వన్, చోళుల పరిపాలనలో ప్రత్యేకత ఏంటి? నెక్స్ట్ వన్, చోళుల పరిపాలనలో ప్రత్యేకత ఏంటి? ఆన్సర్ ఆప్షన్ 3 గ్రామీణ పరిపాలన. నెక్స్ట్ వన్, కన్నడ భాషలో ఆది కవి అని ఎవరిని పేర్కొంటాము? ఆన్సర్ ఆప్షన్ 2 పంప కవిని. నెక్స్ట్ వన్, కన్నడ భాషలో తొలి గ్రంథమైనటువంటి కవిరాజ మార్గమును రచించిన కవి ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 4 అమోఘ వర్షుడు. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. సో గైస్, ఎవరికైనా సమాజ శాస్త్రము సోషియాలజీ పైన కంప్లీట్ కోర్స్ కావాలి అనుకుంటే, సో మరి డైలీ క్లాస్లో చెప్పినటువంటి పీడిఎఫ్ ప్లస్ క్లాస్లో చెప్పినటువంటి టెస్ట్ సిరీస్ మేము ప్రాక్టీస్ చేసుకోవాలి కదా క్వశ్చన్స్ అని ఎవరికైనా అనుకున్నట్లయితే 500 రూపాయల కోర్సుని జస్ట్ 99 రూపీస్కి అయితే అందచేయడం జరుగుతుందండి. మన యాప్ డౌన్లోడ్ చేసుకోండి. యాప్లో అయితే దీన్ని అప్డేట్ చేస్తాను ఈరోజు ఈవినింగ్ వరకు. ఇంట్రెస్ట్ ఉన్న వారు తీసుకోండి ఫ్రెండ్స్, ఓకేనా? సో కంప్లీట్గా మీకైతే అప్డేట్ చేయడం జరుగుతుంది. ఈరోజు మనం చెప్పుకున్న క్లాస్ యొక్క పీడిఎఫ్ కూడా మీకు అక్కడ అందుబాటులో ఉంటుంది. మంచి అవకాశము సచివాలయ అభ్యర్థులకు, సిడిపిఓ అభ్యర్థులకు కూడా ఇది మోస్ట్ ఇంపార్టెంట్గా చెప్పుకోవచ్చు. జాబ్ డిసైడింగ్ అండి. మొత్తము 27 టాపిక్ల పైన పీడిఎఫ్, 27 టాపిక్ల పైన మొత్తము టెస్ట్ సిరీస్ కూడా మనకు అందుబాటులో ఉండేలా చూద్దాం, ఓకేనా? థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.